హరి ఓం. హరి భగవంతుడనంతుడు కరుణాంబుధి సృష్టి కార్యకారణహేతు స్ఫురణుండు అవిభుని కంటెం పరుడెవ్వడు లేడు తండ్రి పరికింపంగన్ విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిల నేత విష్ణుండు అజుడు ఈ విశ్వములో తానుండును విశ్వము తనలోన చాలా వెలుగుచునుండున్ శృత్యంత విశ్రాంతమచ్చనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు భావతత్వార్థవేదులు భాగవతులు బ్రహ్మవాదానువాదులు భాగవతులు సిరులు ధనరంగనెన్నడు చేటులేని పదవి నొప్పారువారు ఓ భాగవతులు కృష్ణ పద ధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు తరణి సుధాకరణ కిరణ సమంచిత సరసీరుహోత్పల సృగ్విలాసు కంకణను పూర గ్రైవేయ ముద్రికాహార కుండల కిరీటాభిరాము కమనీయ సగర కన్యకా కౌస్తుభమణి భూషణోద్భాసమానవక్షు సలలిత దరహాస చంద్రికా ధవళిత చారుదర్పణ విరాజత్కపోలు శంఖచక్ర గదా పద్మచారుహస్తు అన్నళి అళికులాలక రుచిభాస్వదళిక ఫలకు పీతకౌసేయువాసు కృపాతరంగే తస్మితే క్షణు పంకజోదరుని హరిని యకశక్కమునకైన ఇందిరారమణుని పలుకంగలేని దుర్భాషితులను కలలోననైన శ్రీకాంతుని సత్పాద కమలముల్ చూడని కర్మరతుల నవ్వుచునైన కృష్ణ ప్రశంసకు చెవి దర్పనేరని దుష్కరధా ప్రవణుల యాత్రోత్సవంబులనైన ఈశుని గుడి త్రోవద్రొక్కగలేని దుష్పదులను పరమ భగవతుల పదధూళి సమస్త తీర్థసారమనుచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత కటిచండు దూతలారా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఇలాగా సూతుడు ఆ సౌనకుడు అడిగినటువంటి ఆ కపిలుడు యొక్క వృత్తాంతం ఎంతైనా సరే వినాలని ఉందయ్యా అని అడిగిన తరువాత అప్పుడు సూతుడు విదురుడు అన్వీక్షిక్యాం బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి విషయం తెలుసుకోవాలి అనేటువంటి శ్రద్ధతోచ విదురుడు మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆ మైత్రేయుడు విదురుడు యొక్క సంవాదంలో కపిలుడి యొక్క వృత్తాంతం అంతా కపిలుడు చేసినటువంటి బోధ అంతా కూడా మనకి తెలుస్తూ ఉందయ్యా అని చెప్పి మైత్రేయుడు ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ 5వ శ్లోకంలో మైత్రేయ మహర్షి విదురుడికి ఈ విధంగా చెప్పాడు. పితరీ ప్రస్థితే అరణ్యం మాతు ప్రియచికీర్షయ అస్మిన్ బిందుసరే వాసేద్ భగవాన్ కపిల కిల. ఇప్పుడు పితరి తండ్రి అయినటువంటి కర్దమ ప్రజాపతి ప్రస్థితే అరణ్యానికి ఆయన వెళ్ళిపోయిన తరువాత మాతు తల్లికి ప్రియచికీర్షయ ప్రియం చెయ్యడం కోసం అనేటువంటి కోరికతో ప్రియచికీర్షయ ప్రియము చేయు కోరికతో కపిల ఆ కపిల భగవంతుడు అంటే పూజనీయుడైనటువంటి ఆ కపిలుడు తస్మిన్ బిందు సరే
ఈ ఆశ్రమం ఎక్కడుంది అంటే బిందు సరస్సు యొక్క ఆ తీరంలో ఉంది కాబట్టి అక్కడే ఆయన అవాత్సీత్ కిల అక్కడే ఆయన నివసించడం ప్రారంభించాడు. అంటే తల్లితోనే బిందు సరోవర దగ్గరుండేటువంటి వాళ్ళ ఆశ్రమంలోనే తండ్రి గారు అరణ్యానికి వెళ్ళిపోయిన తరువాత ఆయన అక్కడే నివసించాడయ్యా. నివసించిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే ఈ తల్లి అయినటువంటి ఈ దేవహూతి ఆ కపిలుడిని చూస్తూ ఉంది. ఆ కపిలుడు ఎలా ఉన్నాడంటే తమాసీనం అకర్మాణం తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూత్యాః ధాతు సంస్మరతీవచ. దేవహూతి ఆయన్ని చూసింది. ఎలా చూసింది అంటే ధాతు సంస్మరతీవచ. ధాతు అంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఆ వచనాలను సంస్మరించుకుంటూ, అంటే అప్పుడు భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు వీళ్ళ ఆశ్రమానికి వచ్చిన తరువాత అప్పుడు దేవహూతిని కర్దముని చూసి బ్రహ్మదేవుడు ఎవర్రా మీ గర్భంలో పుట్టినటువంటి ఈ కపిలుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే. ఈయన వచ్చిన తరువాత నీవు అరణ్యానికి వెళ్ళిపోతావు. అప్పుడు తల్లి అయినటువంటి ఈ దేవహూతికి ఈమెకు ఆయన ఆ సాంఖ్యశాస్త్రానికి సంబంధించినటువంటి విశేషాలతో పాటు బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి సకల ప్రజలకు కూడా పనికొచ్చేటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటివన్నీ కూడా తల్లికి బోధిస్తాడు అని బ్రహ్మదేవుడు పలికినటువంటి ఆ మాటల్ని ధాతు బ్రహ్మదేవుడు వచః పలికినటువంటి మాటను సంస్మరతి ఆవిడ ఒకసారి గుర్తు తెచ్చుకుని ఎదురుగా కపిల మహర్షి ఆసీనం అకర్మాణం అలా కూర్చున్నటువంటి అప్పుడు ఆయన చేశాడు. ఆ కపిలుడు పెద్ద అయిన తర్వాత ఆయన అలా ఖాళీగా కూర్చున్నాడు. అకర్మాణం ఏ కర్మ చేయటం లేదు. సంధ్యావందనాలు కానీ నిత్యాగ్నిహోత్రాలు కానీ మరొకటి కానీ గృహస్థాశ్రమంలో కానీ బ్రహ్మచర్యాశ్రమంలో కానీ చెయ్యవలసినటువంటి ఏ కర్మ కూడా అకర్మాణం ఏమీ చేయకుండా అలాగే నిశ్చలంగా సమాధి స్థితిలో ఉన్నవాడిలాగా ఆయన అలా కూర్చునేటప్పటికీ దేవహూతికి కొద్దిగా ఏదో రకమైనటువంటి శంక లాంటిది ఏదో కలుగుతుంది. ఏమిటి పిల్లాడు ఇలా కూర్చున్నాడు, సంధ్యావందనం కానీ ఇంకోటి కానీ చేయకుండాను అనుకున్నటువంటి సందర్భంలో అప్పుడు ఆ కపిలుడిలో ఈ దేవహూతికి ఏం కనిపించింది అంటే తత్వ మార్గ అగ్రదర్శనం స్వసుతం. తన సొంత కొడుకైనటు తన యొక్క సుతం కొడుకైనటువంటి ఆ కపిలుడిని అకర్మాణం ఏ కర్మ చేయకుండా కూర్చున్నటువంటి ఆయన్ని చూసేటప్పటికీ ఆయన ఎలా కనిపించాడంటే తత్వ మార్గ అగ్రదర్శనం. తత్వము అంటే యథార్థమైనటువంటి స్థితి అని అర్థం. తత్వము అంటే ఏమిటన్నమాట, ప్రపంచంలో మనం చూస్తూ ఉండేటువంటి ప్రతి వస్తువుకి కూడా దానికి ఒక స్థితి ఉంటుంది, దానికి ఒక గుణం ఉంటుంది, దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఏదో ఆకులు ఉన్నాయనుకోండి, అవి ఆకుపచ్చగా ఉంటాయి. పువ్వులు అంటే రకరకాలైనటువంటి రంగుల్లో ఉంటాయి. జలం ఉందంటే అది ప్రవహిస్తూ ఉంటుంది, వాయువేమో కదులుతూ ఉంటుంది, ఏదో భూమి తిరుగుతూ ఉంటుంది, సూర్యుడు వెలిగిస్తూ ఉంటాడు. ఇలాగా ప్రతి పదార్థానికి కూడా ఒక రకమైనటువంటి ప్రాపర్టీ, ఒక రకమైనటువంటి గుణం ఉంటుంది. ఆ గుణాన్ని దాని యొక్క తత్వం అని చెప్పి మనం లూజ్గా మాట్లాడుతూ ఉంటాం. దాని తత్వం అంతేనండి. ఒక మనిషి ఉంటాడు, వాడి కోపం అండి, వాడికి తత్వం అండి, వాడి తత్వమే అంత, వీడేమో చెడ్డవాడిని, వాడి తత్వమే అంత అంటూ ఉంటాం. అంటే ఏమిటి, మనకు కనిపించి మనం పెర్సీవ్ చేసుకున్నటువంటి ఆ ప్రాపర్టీస్ని మనం తత్వము అంటూ ఉంటాం. కానీ ఇది కాదు. తత్వము అంటే అసలైనటువంటి యాబ్సల్యూట్ ట్రూత్ బిహైండ్ ఎవ్రీథింగ్, అది తత్వము అంటే ఏమిటన్నమాట, రకరకాలైనటువంటి వివిధ రూపాలతో వివిధ పేర్లతోనూ కనిపిస్తూ ఉండేటువంటి ఈ సృష్టి అంతా కూడా వీలా కనిపించేటువంటి ఈ తత్వాలన్నిటి వెనకాల ఉండేటువంటి అసలైనటువంటి చలనం లేనటువంటి సత్యమైనటువంటి జ్ఞానమైనటువంటి నిత్యమైనటువంటి బుద్ధమైనటువంటి ముక్తమైనటువంటి ఏ స్థితి అయితే ఉందో ఆన్ విచ్ ఆల్ దీస్ ఆర్ గెటింగ్ ప్రొజెక్టెడ్, అటువంటి దాన్ని తత్వము అంటారు. అటువంటి తత్వ మార్గంలోకి తీసుకెళ్ళి
అక్కడ ఉండేటువంటి ఆ తత్వం యొక్క ఆగ్రహ ది పినాకిల్, ఆ దాని యొక్క పారము, దాని యొక్క ఒడ్డుని చూసినటువంటి వాడు కపిల మహర్షి. అంటే అస్సలైనటువంటి భగవతత్వం, బ్రహ్మతత్వం, పరమాత్మతత్వం అనేటువంటి దాని యొక్క అంతు చూసినటువంటి వాడు. ఇంక ఆ తర్వాత ఇంకా చూడడానికి ఏమీ లేదు, అంతా అదే ఉండిపోతుంది. అందువల్ల తత్వ మార్గ అగ్రదర్శనం. అగ్ర అంటే ది పినాకిల్. అంటే ఇప్పుడు కొండెక్కామనుకోండి, కొండెక్కే టాప్ ఆఫ్ ది శిఖరం చేరిపోయిన తర్వాత ఇంకెక్కడానికి ఏమి ఉండదు. అలాగా ఈ తత్వము అనేటువంటి కొండ యొక్క అగ్రాన్ని దర్శనం చేసినటువంటి వాడు అటువంటి స్థితిలో ఉండేటువంటి మహానుభావుడైనటువంటి ఆ కపిలుడు అకర్మాణ. అటువంటి వాళ్ళు ఏ పని చెయ్యక్కర్లేదు. కానీ మిగతా మానవుల గృహస్థ ధర్మంలో ఉంటూ అన్ని రకాలైనటువంటి గృహానికి సంబంధించినటువంటి పనులన్నీ చేస్తూ ఉండేటువంటి వాడు భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి అకర్మణం అండి, మేము జ్ఞానమార్గం, నీ బొంద, నువ్వు జ్ఞాన మార్గంలోనూ లేవు, ఏ గుడ్డు లేవు, నీ ప్రతిదీ ప్రాబ్లమే, ప్రతి దానికి ఎక్సైట్ అయిపోతుందో, ప్రతి దాంట్లోనూ కూడా నానా గందరగోళం గత్తరబెత్తరా, నువ్వు కష్టపడిపోతుంటావు, అందరినీ కష్టపెట్టేస్తూ ఉంటావు, నువ్వేమో జ్ఞాన మార్గం అంటూ మాటలు, ఇటువంటి పిచ్చి మాటలు భాగవతం చెప్పదండి. కాబట్టి అటువంటి మహాజ్ఞానులైనటువంటి వాళ్ళే అకర్మాణం ఉంటారు. అప్పుడు అటువంటి ఆయన్ని దేవహూత్య, తల్లి శ్వాసుతం, తన సొంత కొడుకైనటువంటి ఆయన్ని చూసి దేవహూతి ఆహు, ఈ విధంగా ఆయనతో మాట్లాడడం ప్రారంభించిందయ్యా అన్నాడండి. దీనికే పోతన గారు, కర్దముండు వనంబున కుంజనైన అనంతరంబ మాతృవత్సలుండైన కపిలుండు బిందుసరంబున వసించి ఉండ దేవహూతి తత్వమార్గాగ్రదర్శకుండైన సుతునిం కనుంగొని బ్రహ్మవచనంబులు తలంచుచూ ఇట్లనియే అని దానికి ఆయన ఆ విధంగా ట్రాన్స్లేట్ చేశారు. చేసిన తరువాత ఆవిడ ఏమంది అనేటువంటి విషయాన్ని 7వ శ్లోకానికి అనువాదం చేస్తూ పోతన గారు, అసదింద్రియ ఘర్షణమున వసుమతి నిర్విಣ್ణ నగుచు వనరెడి నాకి అసదృశమోహతమోవెని రసనంబనఘాత్మయేవరవుంఘటించున్ అని ఆవిడకు ఉండేటువంటి ప్రాబ్లంని, ఆవిడ తనకుండేటువంటి ఆ సమస్యని కుమారుడైనటువంటి ఆ కపిల మహర్షి ముందు ఆవిడ పెట్టిందయ్యా అని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినట్టు సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తే ఈ విషయం అంతటినీ కూడా నైమిసారణ్యంలో సత్రయాగంలో ఉండేటువంటి మహర్షి గణాలకి సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. దేవహూతి ఏమంది అంటే, దేవహూతిరువాచ నిర్విణ్ణాం ఇతరాం భూమన్న సదింద్రియతర్షణాతేన సంభావ్యమానేన ప్రసన్నాంధం తమః ప్రభో. భూమన్ అంటే ఓ పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడ అంటే, అప్పుడు దేవహూతికి ఆ కపిలుడి యొక్క సాంగత్యంలో ఉండడం, తాను నిష్ఠగా సమస్తమైనటువంటి ఆ ఆశ్రమ ధర్మాలని చేస్తూ మహాత్ముడైనటువంటి కర్దముడిని సేవ చేయడం వల్ల ఆ కర్దముడిలో ఉండేటువంటి ఆ ప్రభావము, ఆ శక్తి, ఆ గుణాలు అన్నీ కూడా ఈవిడికి రావడం వల్ల షీ హ్యాస్ గ్రోన్ అప్ ఇన్ హెర్ మైండ్ టు సచ్ ఎ లెవెల్. ఆ ఎదురుగా కూర్చున్నటువంటి కపిలుణ్ణి భూమన్, నువ్వు పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడివి అంటే కాళ్ళు చేతులు మొల ఉండి మాట్లాడేటువంటి ఒక మానవుడి కింద కాకుండా అలా కనిపిస్తున్నా సరే పరబ్రహ్మ విశ్వవ్యాప్తమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపం అనేటువంటి ద ఫీలింగ్ ఆవిడికి కలిగి భూమన్ అని చెప్పి, స్వామి నాకు ఒక సమస్య ఉందయ్యా, ఏమిటంటే అసత్ ఇంద్రియతర్షణాత్. నేను ఇంతవరకు ఏం చేశానంటే అసత్ అంటే పనికిరానటువంటివి, అంటే అసలు ఏ విధమైనటువంటి నిజము లేనటువంటివి, అనిత్యమైనటువంటివి, జ్ఞానం లేనటువంటి ఇంద్రియతర్షణాత్. ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఈ దశేంద్రియాలు, తర్వాత మనసు, వీటిల్ని తర్షణాత్ దాని తృప్తి పరచడంతోనే
నా జీవితం అంతా గడిచిపోయింది ఇంతవరకును. ఆయనకి సేవ చేశాను, తర్వాత అది అయిపోయిన తర్వాత పిల్లలు కన్నాను, పిల్లల్ని పెంచడం, తర్వాత తినడం, వండుకోవడం, పురుళ్ళు పుణ్యాలు, ఆ తర్వాత ఏమో రకరకాలైనటువంటి గృహ సంబంధమైనటువంటివి చేస్తూ మధ్య మధ్యలో ఇంద్రియాలన్నింటినీ సంతృప్తిపరచుకుంటూ ఉండడంతో నాకు నితరాం నిర్విణ్ణ నితరాం అంటే ఇలాగ చేయడం చేసి 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 చాలా నితరాం అంటే చాలా మిక్కిలిగా నిర్వణం ఖేదం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది నాకు. ప్రభో ఓ ప్రభు సంభావ్యమానైన ఇలాగా నేను నిరంతరం చేస్తూ ఉండడంతో నాకేమైపోయిందంటే ఏనా దాని చేత అంధం తమః ప్రపన్నాః అంధం తమః చాలా భయంకరమైనటువంటి చీకటి లాంటి మోహంలో నేను పడిపోయాను అన్నాడండి. అని ఆవిడ ప్రపన్న పొందాను నేను. దట్ ఈజ్ హెర్ ప్రాబ్లం, దట్ ఈజ్ ఎవ్రీబడీస్ ప్రాబ్లం. కానీ మనం అది ప్రాబ్లం అనుకోవటం లేదు. మనం ఏంటంటే ఏ వస్తువుని చూస్తే ఆ వస్తువుని ఆన్లైన్లో తెప్పించేసుకుంటుండడం, దాన్ని ఏదో అరేంజ్ చేసేస్తూ ఉండడం, దాని గురించి ఏదో డిస్కషన్ చేసేస్తూ ఉండడం, దాని తర్వాత మరొకటి ఇలాగ మన ఇంద్రియాలని సంతృప్తి పరచడం కోసం అని చెప్పేసేసి నిరంతరము కూడా ఈ జంఝాటంలో పడిపోతూ ఉంటే అబ్బా వీ హ్యావ్ వెరీ ఇంటెలిజెంట్లీ డిస్కస్డ్ అబౌట్ ది ప్రాబ్లం అంటూ అదంటూ ఇదంటూ పనికి రానివన్నీ చేస్తూ అసలైనటువంటి తత్వము, అసలైనటువంటి స్థితి, ది యాక్చువల్ అబ్సల్యూట్ ట్రూత్, ఆ ఋతం సత్యాన్ని కనిపించుకోకుండా చేస్తూ ఉండేటువంటి ఈ వెలుగు ఇది ఇంటలెక్చువల్ గ్లేర్, ఇంటలెక్చువల్ రేడియన్స్ అనేటువంటిది మొత్తం ఇట్ ఈజ్ ఆల్ డార్క్నెస్. కాబట్టి ఈ డార్క్నెస్ అంధం తమః అని 2 పదాలను కూడా వారు అంధం గుడ్డివాణ్ణి కింద చేసేటువంటి తమః చీకటి, తమః అంటే చీకటి, అంధం. ఆ చీకటి కళ్ళున్నా సరే గుడ్డివాణ్ణి కింద చేసేస్తూ ఉంటాయి. అలాగే కళ్ళు ఉండి కూడా మనం ఈ జంఝాటంలో పడిపోయి ఆ చీకట్లో కొట్టుకుపోతూ ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నాను స్వామి అని చెప్పి షీ రియలైజ్డ్ హెర్ సెల్ఫ్ అండ్ షీ ఫెల్ట్ ఇట్ ఈజ్ ఆల్ యూస్లెస్ థింగ్స్ వాట్ ఐ హ్యావ్ డన్ టిల్ టుడే అని. అటువంటి జ్ఞానం రావాలి అంటే మనం ఎన్నో వేల జన్మలు ఎత్తితేనే తప్ప భగవత్ సంబంధమైనటువంటి స్పృహ కలగదు. ఇది భాగవతం చెప్తోంది. తర్వాత ఇలాగ విసుగు లేకుండా ఉండి మేము ఏదో ఎంజాయ్ చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది. సరే పట్టిన కూడా మనకి ఎందుకు వచ్చింది గొడవ. ఆ విధంగా నేను అంధతమలో కూలిపోయానయ్యా. ఈ చీకటి ది సోకాల్డ్ అట్రాక్టివ్ వరల్డ్లో అనేటువంటి దాంట్లో నా కళ్ళు కనిపించడం మానేసాయి. కళ్ళు అంటే ఇక్కడ దృష్టి, అంటే దృష్టి ఏమిటి అంటే కళ్ళు దేనిని చూడాలి అంటే అన్నిట్లోనూ అంతర్లీనంగా ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క ఎగ్జాక్ట్ స్థితిని, ది అబ్సల్యూట్ ట్రూత్ అంటే తెరని చూడాలి, తెర మీద బొమ్మల్ని కాదు. ఆ తెర లాంటి దానిని కనిపించకుండా కళ్ళు చీకటిగా అయిపోయాయా అని చెప్పిన తర్వాత ఇంకా ఆవిడ ఏముందంటే తస్యాత్వం తమసో అంధస్య దుష్పారస్యాద్యపారగం సచక్షుర్జన్మనామంతే లబ్ధం మే తదనుగ్రహాత్. తస్య ఆ విధంగా దుష్పారస్య దాటశక్యం కానటువంటిది, దాటడానికి శక్యం అవటం లేదు. అంధస్య అంటే చాలా గాఢంగా, తమః అజ్ఞానం అంటే ది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ది ల్యాక్ ఆఫ్ రియల్ నాలెడ్జ్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్. Information converted into experience which makes you to reach the highest level of ananda is called knowledge. కాబట్టి అంధస్య ఇది చాలా గాఢంగా ఉండేటువంటి తమసః అజ్ఞానాన్ని పారగం దాటించడానికి త్వం సత్ చక్షు నువ్వే సత్ అసలైనటువంటి సత్యమైనటువంటి చక్షు కన్నువు నీవు అంటే నువ్వు జ్ఞాననేత్రానివి. కాబట్టి అటువంటి నీవు చక్షు సత్ చక్షు అటువంటి నీవు మే నా యొక్క నా జన్మల అన్నిటికీ కూడా అంతం. ఇంకా దిస్ మస్ట్ బి ది మై లాస్ట్ జన్మ. కాబట్టి నాకు మళ్ళీ జనన మరణ
పర్వాలలో పడేటువంటి స్థితి నుంచి నన్ను దాటించాలయ్యా నువ్వు, ఇదే నా అంతం అవ్వాలి. అది ఎలా వస్తుందంటే త్వత్ అనుగ్రహాత్ అద్య లబ్ధం. ఈవేళ నీ ఎదురుగా కూర్చుని నా సమస్యను నీకు ముందు పెట్టిన తరువాత అప్పుడు నీలోంచి వస్తూ ఉండేటువంటి ఆ అనుగ్రహ ప్రవాహం వల్ల నాకేమనిపిస్తోంది అంటే మే జన్మనాం అంతే, ఈ జన్మకి ఇంక ఈ జన్మతోనే నాకు ఇంకా జన్మలు లేవు అనిపించేటువంటి విధంగా ఉందయ్యా స్వామి నీ యొక్క రేడియన్స్, నీ యొక్క అనుగ్రహం. కాబట్టి దిస్ మస్ట్ బీ మై లాస్ట్ జన్మ అని చెప్తూ ఇప్పుడు నీవు తమసహ పారగం, తమసహ అంటే గాఢమైనటువంటి అంధకారంలో నన్ను నాకు కళ్ళనివ్వాలి నువ్వు. అదేమిటంటే సత్ చక్షు, సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అని. ఏది ఎగ్జిస్టెన్స్ అంటే ఒక్క పరమాత్మ మాత్రమే ఎగ్జిస్టెన్స్. అంటే అతి సింపుల్ ఉదాహరణ ఏమిటంటే తెరే సత్యం, దాని మీద పడుతున్నటువంటి బొమ్మలన్నీ కూడా అసత్యం, అసత్. అవన్నీ ఆ పడుతున్న బొమ్మ, ఈ ఎగ్జాంపుల్ ఇంతవరకే తీసుకోవాలి. కాబట్టి సత్, ఆ సత్ అంటే విచ్ యాక్చువల్లీ ఎగ్జిస్టెడ్, ఆన్ విచ్ ఆల్ దీస్ థింగ్స్ ప్లే. ఇవన్నీ దీని మీద కదులుతూ ఉంటాయి. ఈ కదిలేటువంటి బొమ్మల్ని కాదు, ఈ దేని మీద ఇవన్నీ కదులుతూ ఉన్నాయో, దేనిని ఆశ్రయించుకుని ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తున్నాయో అటువంటి ఆ సత్తుని చూపించగలిగినటువంటి చక్షు, ఆ కన్ను నువ్వు స్వామి అని చెప్పి తన కుమారుడైనటువంటి కపిలుడిని జ్ఞానచక్షు స్వరూపం కింద ఆవిడ అడిగినటువంటిది ఏమిటంటే మే జన్మనాం అంతే, నా జన్మలకి ఇది అంతం అవ్వాలి, దిస్ మస్ట్ బి మై లాస్ట్ జన్మ అన్న తరువాత య ఆద్యో భగవాన్ పుంసాం ఈశ్వరో వైభవాన్ కిల లోకస్య తమసాంధస్య చక్షుసూర్యైవోదితః. అప్పుడు ఆయన్ని చూసేటప్పటికీ ఆయన బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో కపిల మహర్షి వెలిగిపోతూ ఉంటే ఆ రేడియన్స్, ఆ చల్లనైనటువంటి ఆ తెల్లనైనటువంటి ఆ వెలుగుని చూస్తూ ఉంటే బ్రెయిన్ అంతా కూడా, హృదయం అంతా కూడా, శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయి ప్లెజెంట్గా ఉండేటువంటి ఆనంద తరంగాలతో తేలిపోతూ ఉండేటువంటి విధంగా శరీరంలో ఆనంద తరంగాలు వచ్చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన్ని చూస్తూ ఎవరైతే, ఏ పరమాత్మ అయితే ఆద్య, అన్నిటికీ ఆది అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి ఆ పరమాత్మ పుంసాం, ఈ సమస్తమైనటువంటి జీవులందరికీ కూడా ఈశ్వర ప్రభువుడో, అందరినీ కూడా పరిపాలించేటువంటి వాడో భగవాన్, అటువంటి పూజనీయుడైనటువంటి భగవంతుడు భవాన్ కిల, నీవే కదా స్వామి అంటే షీ వాజ్ ఏబుల్ టు రికగ్నైజ్ ది పరమాత్మ ఇన్ కపిల. ఆ కపిలుల్లో ఆవిడని రికగ్నైజ్ చేయగలిగింది. ఇలాగ మొట్టమొదటి రికగ్నైజ్ చెయ్యగలిగినటువంటి స్థితి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. లేకపోతే మనకి దేనికి దానికి విభిన్నంగా చాలా డిఫరెన్షియేటెడ్గా సృష్టి అంతా కనిపిస్తుంటుంది. ఆ డిఫరెన్షియేట్గా కనిపిస్తున్నటువంటి దాంట్లో ఏకత్వాన్ని గ్రహించగలిగినటువంటి స్థితి భగవద్ అనుగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది అంటూ ఇంకా ఆవిడేముంది, లోకస్య తమసాంధస్య చక్షు సూర్య ఇవోదితః. నీవు ఉదయించావు నా ఎదురుగా, నా కడుపులోంచి వచ్చావు, నా ఎదురుగా నువ్వు ఇప్పుడు ఉదయిస్తూ ఉన్నావు. నువ్వు ఎలా ఉదయిస్తున్నావు అంటే లోకస్య, ఈ లోకానికి అంతటికీ కూడా ఎలాగంటే చక్షు ప్రకాశం, చక్షు అంటే కన్నుని, ప్రకాశము అంటే దృష్టి, ఆ వెలుగు లాగా సూర్య ఇవ, సూర్యుడిలాగా నీవు ఉదిత కనిపిస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ సూర్యుడి ఉదయం ఎక్కడొచ్చిందంటే తమస అంధస్య, చీకటి చేత కన్నులు పోగొట్టుకున్నటువంటి, అంటే చూడండి మామూలుగా ఒక రకమైనటువంటి హేజీగా మామూలు చీకట్లో ఉంటే మన కన్నుకి కొంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల, కొంత ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉండడం వల్ల మామూలుగా ఉండేటువంటి చీకట్లో కొంత మనకి పెర్సెప్షన్ ఉంటుంది. కానీ
ఆ చీకటి బాగా గాఢంగా, అంటే ఇఫ్ ఇట్ బికమ్స్ హైలీ డెన్స్, అటువంటి స్థితిలో మన కళ్ళు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ద్వారా రికగ్నైజ్ చేసేటువంటి ఆ స్థితిని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఈ సృష్టి అంతా కూడా ఈ కనిపిస్తూ ఉండేటువంటి మోహపూరితమైనటువంటి పదార్థమయమైనటువంటి అజ్ఞానజనితమైనటువంటిదంతా కూడా తమస అంధస్య, ఆ తమస్సు, ఆ చీకటి రికగ్నైజ్ చెయ్యలేనంత అంధత్వాన్ని కలిగించింది. అటువంటి అంధత్వంలో నీవు చక్షు సూర్య ఇవోదిత, మొత్తం ఈ భూమండలానికి, ఈ నవగ్రహాలకి కూడా సూర్యుడు అనేటువంటి ఆ చక్షుడు, ఆ సూర్య చక్షువులాగా నీవు ఉదయించవయ్యా అని చెప్పి అంటూ ఆవిడొక బ్లేమ్ కూడా చేసింది. ఏమిటి చేసిందంటే, అథమే దేవ సమ్మోహమపాక్రష్టం త్వమర్హసి యో అవగ్రహోహం మమేతి తేతి తస్మినో జితస్త్వయా. దేవ, ఈ దేహం ఉందే, ఈ దేహం నేను నాది అనేటువంటి అభిమానాన్ని నువ్వే కలిగించావు అని చెప్పి ఆ బ్లేమ్ ఆయన మీదే పెట్టేసింది. నువ్వే చేసావు, ఈ దేహాన్ని ఇచ్చావు, దేహంలో మనసు ఇచ్చావు, ఇంద్రియాలు ఇచ్చి ఈ సృష్టి అంతా ఇచ్చావు. కాబట్టి వీటి యొక్క ప్రవర్తన ఏమిటంటే నేను, నా దేహం నాది అనేటువంటిది నువ్వు చేసావు. కాబట్టి అలాగ చేసినటువంటి నువ్వే ఈ దేహాభిమానాన్ని, నాది అనేటువంటి మానాన్ని నువ్వే తీయగలవు. చేసినవాడు నువ్వే కాబట్టి యూ కెన్ ఓన్లీ రిమూవ్ దాట్ అని చెప్పి ఆయన బ్లేమ్ చేసి ఆయనకే ఆ భారం అప్పచెప్పింది. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏముందో అనేటువంటి విశేషాన్ని చూద్దాం.